మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. అల్లూరి జిల్లాలో మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బదర్, సుక్మా జిల్లా పోలీసుల సమక్షంలో మావోయిస్టు పార్టీ సభ్యులు జయలాల్, అతడి భార్య గంగి విమల లొంగిపోయారు. గత 4 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో జయలాల్ పనిచేశారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. వరుసగా మావోయిస్టుల మరణాలతో జనజీవన స్రవంతిలో కీలక మావోయిస్టు పార్టీ నేతలు వస్తున్నారు. మనకి దర్బా డివిజన్ ఛత్తీస్గఢ్లో పనిచేసే వాళ్ళు మావోయిస్ట్ని ఈరోజు సరెండర్గా చూపిస్తున్నాం. ఇద్దరు మన ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి పోలీస్ సమక్షంలో సరెండర్ అవుతున్నాయి. ఇద్దరికి సరెండర్లో మనకి బాగా కోఆపరేషన్ సపోర్ట్ కూడా ఛత్తీస్గఢ్ పోలీస్ నుండి, అదేవిధంగా సుక్మా ఎస్పీ గారి టీం, ఓఎస్డి గారి టీం బాగా వచ్చినాయి. ఇద్దరు మనకి చూస్తే దాంట్లో ఒకరు దిర్దో విజాల్ అలియాస్ జయలాల్, అతను ఎస్జెడ్సిఎం ర్యాంక్లో ఉంటున్నాయి. దర్బా డివిజన్లో పనిచేసేవాళ్ళు. నియర్లీ 24 years వరకు అతను మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. చిన్న వయసు నుండి అతను మావోయిస్ట్ పార్టీకి వెళ్ళి అక్కడే ఒక చిన్న ర్యాంక్ నుండి ఎస్జెడ్సిఎం ర్యాంక్ వరకు ఇచ్చారు. ఈ క్రమంలో అతను నేషనల్ పార్క్ ఏరియాలో కూడా పనిచేసేవారు. అదేవిధంగా కోంటా ఏరియా కమిటీలో పనిచేసేవారు.